నమస్తే ఫ్రెండ్స్ అందరికి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు. అలాగే కర్మబుక్ రచయిత అయిన టార్కం గారికి నా ఆత్మ ప్రణామాలు. ఈ జ్ఞానాన్ని వినడానికి వచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు ఫ్రెండ్స్. ఈరోజు కర్మ బుక్ లోన కొత్త చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నాము. కర్మను ఎదుర్కోవటము. చాప్టర్ నేమ్ వచ్చేసి ఫ్రెండ్స్ కర్మను ఎదుర్కోవటం. కర్మని ఎదుర్కోవటమా కర్మ ఎదుర్కో కర్మను ఎదుర్కోవటం. కర్మ ఎదుర్కోవటం కాదండి, కర్మను ఎదుర్కోవటం. మనం ప్రతి క్షణము మన గత కర్మ తరంగాలను ఎదుర్కోవటం అనివార్యం. కర్మ ప్రవాహం వడిగా ప్రవహిస్తూ ఉంటే ఈ అలను ఎరుక పవిత్ర ఆనంద ప్రవాహంగా మారుస్తుంది అని గొప్ప ఋషులు చెప్తారు. అంటే కర్మ అనే తరంగాలు గతంలో చేసిన కర్మ తరంగాలు అనేవి మళ్ళీ ఇప్పుడు ప్రవహిస్తూ ఉన్నాయి. అంటే ఈ ఈ తరంగాలు వెళ్తూ ఉన్నాయి, ఈ తరంగాలన్నీ ప్రవహిస్తూ ఉన్నాయి. ఈ తరంగాలన్నింటినీ మనము ఏం చేయాలి? ఎరుకతో గమనించినప్పుడు ఆనందం అవుతుంది, లేకపోతే అవ్వదు. ఎరుక ఎంత ఇంపార్టెంట్ అంటే మాట్లాడే మాట, చేసే చేష్ట అన్ని ఎరుకలో ఉండాల. మనం చేస్తున్న ఆలోచనలు కూడా మన ఎరుకలోనే ఉండాల. ఎందుకని సరికాని ఆలోచన చేస్తూ దాన్ని వదిలేసామనుకోండి, అలాగే పెరిగి పెద్దదైపోతుంది. ఓ నాకు సరికాని ఆలోచనలు వస్తున్నాయి, నాకు అవసరం లేదు అని డిలీట్ చేయాల. అలా చేయాలి. డ్యూటీ ఎవరికి ఉంది? మనకే ఉంది. కర్మ సందేశాన్ని గుర్తించి దానిని చిత్తశుద్ధితో వాస్తవికంగా సత్యవంతంగా ఎదుర్కొన్నప్పుడు మార్పు సంభవిస్తుంది. కర్మ సందేశాన్ని గుర్తించి దానిని చిత్తశుద్ధితో వాస్తవికంగా సత్యవంతంగా ఎదుర్కొన్నప్పుడు మార్పు సంభవిస్తుంది. వాస్తవికంగా సత్యంగా. సత్యం ఏంటి? విశ్వ నియమాలు, ఏకత్వం అవన్నింటిని పాటించినప్పుడు మార్పు అనేది తప్పకుండా సంభవిస్తుంది. వాటిలో లేని పని లేనప్పుడు మార్పు అనేది రాదు కదా. అందుకని ఆ మార్పు రావడానికి చెప్తూ ఉన్నారు. మన కర్మ యొక్క కారణాలను, వాటి పరిణామాలను చూడటం వల్ల మన చైతన్యాన్ని మార్చుకుంటాం. దాని వలన రెండు విధాల కారణాలను సృష్టించబడతాయి. మన చైతన్యాన్ని విస్తరించుకోవడము, అందరూ సేవ చేసే అవకాశాలను కల్పించటము. చైతన్యాన్ని విస్తరించుకోవడం దేని ద్వారా? జ్ఞానం ద్వారా, మళ్ళీ సేవ ద్వారా. ఈ రెండింటి ద్వారా మన చైతన్యాన్ని విస్తృతపరచుకోగలుగుతాం. అది ఈ పద్ధతిలో మనం మనలో నిక్షిప్తమై ఉన్న అత్యంత సౌందర్యాన్ని, ఇమిడి ఉన్న శక్తిని విడుదల చేస్తాము. దానికి బదులుగా కర్మ నియమంతో పాటు పోరాటం చేస్తే బాధను, ఇబ్బందులను, పరిమితులను ఆహ్వానిస్తాము. అంటే పోరాటం చేయకుండా ఉంటే హ్యాపీగా ఉంటాం, పోరాటం చేస్తే బాధలు, ఇబ్బందులు అన్ని ఎదుర్కొంటాం. అందుకే కదా కొంతమంది వాదిస్తూ ఉంటారు కొన్ని విషయాలలో. అలా వాదించకుండా వదిలేయాలి. వాదిస్తూ ఉండే కొద్దీ ఇంకా బాధ, చిరాకు, విసుగు అన్నీ వచ్చి కూర్చుంటాయి. అలా చేయకుండా ఉండాల్సిన డ్యూటీ ఎవరిదే? మనదే. ఏదైనా సరే మనదే, మన చేతుల్లోనే ఉంది. మన చైతన్యాన్ని సౌందర్యం, సవ్యం, నిజాయితీ, ఉల్లాసం, ఆకాంక్ష, స్వేచ్ఛ, త్యాగం, సేవలపై మళ్లించటం అనేది మనల్ని మన కర్మ ప్రవాహంలో కొట్టుకొని పోకుండా వాటి నుంచి రక్షిస్తుంది. మళ్ళీ చదువు. మన చైతన్యాన్ని సౌందర్యం, సవ్యం, నిజాయితీ, ఉల్లాసం, ఆకాంక్ష, స్వేచ్ఛ, త్యాగం, సేవలపై మళ్లించటం అనేది మనల్ని మన కర్మ ప్రవాహంలో కొట్టుకొని పోకుండా రక్షిస్తుంది. అంటే ఇవన్నీ కర్మ ప్రవాహంలో కొట్టుకుపోకుండా, అంటే బాధని, విసుగుని, చిరాకుని, అరిషడ్ వర్గాల్ని, మరి దుర్గుణాలని, వీటన్నింటిని ఇవ్వకుండా ఇవన్నీ కాపాడతాయి. అందువల్ల వాటిలో ఇరుక్కోకుండా మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి. అవేవేంటివో ఒక్కసారి మళ్ళీ చదువు. సౌందర్యము, సవ్యము. సవ్యం అంటే ఏంటో? నిజాయితీ, ఉల్లాసము, ఆకాంక్ష, స్వేచ్ఛ, త్యాగము, సేవల వైపు మళ్లించటము.
ఉమ్, ఓకే. ఒక వ్యక్తి కర్మ పరిమితులను అధిగమించి తన కర్మానుభవాలన్నింటినీ త్యాగనిరతితో కూడిన సేవను చేస్తే సౌందర్యం ప్రత్యక్షీకరించబడటం సత్యము. సౌందర్యం సౌందర్యం అంటే ఎప్పుడైతే నీలో త్యాగ లక్షణాలు వస్తాయో, నువ్వు త్యాగం చేయగలుగుతూ ఉంటావో, ఆటోమేటిక్ గా నీ సౌందర్యం అనేది పెరుగుతూ ఉంటుంది. త్యాగంతో కూడిన జీవితం గడపటం ద్వారా ఒక వ్యక్తి ఆగణితమైన సౌందర్యాలను సృష్టించవచ్చు. ఉమ్, ఈ ప్రపంచం అనుభవించే సౌందర్యమంతా కర్మ ప్రవాహాలను ఎరుకతో పరిష్కరించిన వ్యక్తుల సమూహాల మానవజాతి వ్యక్తీకరణల బహుమానమే. ఈ ఏంటి? ప్రపంచము అనుభవించే సౌందర్యమంతా కర్మ ప్రవాహాలను ఎరుకతో పరిష్కరించిన వ్యక్తుల సమూహాల మానవజాతి వ్యక్తీకరణల బహుమానమే. అంటే ఎవరైతే కర్మల యొక్క తరంగాలను సరిగా ఉంచేస్తా, అంటే త్యాగం, నిజాయితీ, ప్రేమ, సౌందర్యం వీటన్నింటిలో ఉండి సరి చేసుకుంటారో వాళ్ళందరూ ఆ కర్మలో ఇరుక్కోకుండా ఉంటారు కాబట్టి వాళ్ళలో సౌందర్యం అనేది తప్పకుండా వచ్చి ఉంటుంది. అలాగా కొంతమంది సమూహాలుగా ఉన్నారనమాట. కర్మను నూతన చైతన్యంలో ఎదుర్కొని మానవ జాతిని కర్మ ప్రవాహాల నుంచి విమోచన చెయ్యడానికి కృషి చెయ్యటం. అంతే. మానవ జాతిలో అన్ని కోణాలలోనూ నాయకులను సృష్టించి మనుషుల్ని తమ పంజరాల్లో నుంచి విడుదల చేసి వారికి నూతన స్వేచ్ఛాయుత దిశల గురించి వెల్లడి చేసిన క్షణంలో సౌందర్యం ఉద్భవిస్తుంది. అలాగా సౌందర్యం అనేది ఉద్భవిస్తుంది. అంటే వాళ్ళ స్వేచ్ఛని వాళ్ళకి ఇప్పించి వాళ్ళ ఆనందం వైపు నడిపిస్తూ వాళ్ళ ముందుకు తీసుకెళ్తూ ఉన్నప్పుడు మొత్తం మారిపోతూ ఉంటుంది. మన దివ్యత్వాన్ని పనిచేయటం కోసం కర్మ అందుకే సిద్ధాంతం కదా ఉంది. పత్రిజీ సారు అన్ని చోట్ల పిరమిడ్స్ కట్టించేశారు. ఇక్కడ ఆ కడతాల్లో కొన్ని రోజుల ప్రోగ్రాము, జాతవనంలో కొన్ని రోజుల ప్రోగ్రాము, తర్వాత ప్రకృతి వ్యాలీలో కొన్ని రోజుల ప్రోగ్రాము, ఇక్కడ విజయవాడ దగ్గర అక్కడ ఒక ప్రోగ్రాము. హాయిగా మీరు ఆ మీ పిల్లలు పెళ్ళిళ్ళు చేశాక హాయిగా బ్యాగ్ పట్టుకొని అన్ని చోట్లకి తిరుగుతూ ఆ పండగలు సెలబ్రేట్ చేసుకుంటూ లైఫ్ ని ఎంజాయ్ చేయమని అలాగా పత్రి సార్ తయారు చేసి వెళ్ళారు. అది మన దివ్యత్వాన్ని పనిచేయటం కోసం కర్మ సిద్ధాంతం ఉంది. మన దివ్యత్వ ప్రత్యక్షీకరణ పెరిగే కొద్దీ ఉనికిలో మరింత సౌందర్యం వస్తుంది. దివ్యత్వం పెరిగే కొద్దీ అంటే త్యాగం పెరుగుతుంది కదా, త్యాగం పెరిగే కొద్దీ దివ్యత్వం వస్తూ ఉంటుంది. దివ్యత్వంతో పాటు సౌందర్యం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. చాలా మంది తమకు చాలా అన్యాయం జరిగింది అని అనుకొని తమ కర్మతో పోట్లాడుతూ ఉంటారు. వాళ్ళు తమ కర్మ పరిస్థితులను అవగాహన చేసుకోకపోవటం వల్ల గాని తమ చైతన్యాన్ని ఉపయోగించుకోకపోవటం వలన గాని తమ కర్మకు విరుద్ధంగా పోరాడుతారు. అంటే ఎందుకని? వాళ్ళు నా వాస్తవానికి నేనే సృష్టికర్తను అనేది తెలియదు. అందుకని కర్మతో ఎదుర్కొంటూ ఉంటారు, దాంతో పోరాడుతూ ఉంటారు. కానీ నా వాస్తవానికి నేనే సృష్టికర్తను అని ఎప్పుడైతే అర్థమవుతుందో అక్కడ జరుగుతున్న కర్మకి నేనే కారణం కాబట్టి మౌనం అయిపోతావు. ఇంక దానికి ఇంకా మన లోపల వ్యతిరేకతలు ఉండవు, రియాక్షన్స్ ఉండవు, యాక్షన్స్ ఉండవు, ఏం ఉండవు, న్యూట్రల్ అవుతాం. అలాగా చేయగలగాలన్నమాట. అలా తెలియకపోవటం వల్ల కొంతమంది కొత్త కర్మల్లో ఇరుక్కుంటూనే ఉంటారు. ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని చైతన్యంతో జీవించలేరు. మన చైతన్యం విస్తరించే కొద్దీ మనం అనుభవించవలసిన కర్మ తగ్గటమే కాకుండా మిగిలిన వారికి కూడా తక్కువ కర్మను సృష్టించడం నేర్పుతారు. మిగిలిన వాళ్ళకు కూడా తక్కువ కర్మను సృష్టించడం నేర్పుతారు. నేర్పుతారు. అంటే చూడండి ఇప్పుడు ఇది వరకు ఈ ధ్యానం గురించి దీని గురించి తెలియనప్పుడు ఎంత ఎమోషన్స్ అవుతుంటాం. ప్రతి దానికి గ్యాబీ గ్యాబీ అని వచ్చేవాళ్ళం. ఇప్పుడు అరవమానండి, ఎవ్వరన్నా అరుస్తారా? ఒక సెకండ్ వచ్చిన హే నాకెందుకు ఇదంతా, నాకు ఈ గొడవ అవసరం లేదప్పా అని చెప్పి పుసుక్కుని వదిలేస్తామా లేదా? మామూలుగా అయితే ఇలా ఉన్నామా మనం? లేవు. మరి కర్మని తగ్గించామా లేదా? అంతా మార్చామా లేదా? అలాగా
ధర్మం తెలిసే కొద్దీ, సత్యం తెలిసే కొద్దీ, కర్మ సిద్ధాంతం అర్థమయ్యే కొద్దీ మన మాట పొదుపు వచ్చేస్తుంది అనమాట. అవసరమైతే మాట్లాడతాం. ఇంట్లో వాళ్ళు అంటారు, ఇది ఊరికే నోరేసుకొని లబా 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 వాగేదానివి కదా, ఇదేంటి ఇప్పుడు ఇంత మౌనం అయిపోయావా అని ఇంట్లో వాళ్ళకి డౌట్. కానీ ఇప్పుడు తిట్టినా కూడా అని నవ్వుతున్నాం. ఇదేంటి నవ్వుతున్నావు, ఇది వరకు తిడితే మళ్ళీ నా మీద చిరాకులు పరాకులు అన్ని చూపించే వాళ్ళే వీళ్ళు, ఏమీ లేదు బాబాయ్ అని వాళ్ళే ఆశ్చర్యపోతుంటారు. మన ఇంట్లో వాళ్ళే ఆశ్చర్యపోతారు ఫస్ట్. మనం చైతన్యాన్ని విస్తరించే కొద్దీ మనం నియమ రహస్యాలను తెలుసుకొని ఆ నియమాన్నే సౌందర్యాన్ని సృష్టించడం కోసం ఉపయోగిస్తాము. ఇప్పుడు ఒక నియమం తెలుసుకున్నాం, శాకాహారం అలాగే చక్కగా ఉండాలి, ఏ జంతువునైనా సరే చంపకూడదు, ఆ జంతువుని ప్రేమించగలగాలి అని తెలుసుకున్నాం. ప్రతి జంతువు పట్ల ఆ ప్రేమ భావం మన లోపల వచ్చిందా? ఇప్పుడు బియ్యంలో పురుగు వస్తే ఎలా చంపాలి మేడం, నాకు చంపబుద్ధి పుట్టట్లేదు అంటారు, దోమని చంపబుద్ధి పుట్టట్లేదు అంటారు. అప్పుడు చూడండి ఎలా ఉందో, అంతకు ముందుకి ఇప్పటికి తేడా ఉందా లేదా? ఒక్కొక్క నియమము ఆచరించే కొద్దీ మనలో దివ్యత్వం అనేది పెరుగుతుందా లేదా? అలాగా ఆ నియమాలు ఆచరించడం ద్వారా మనలో సౌందర్యం, దివ్యత్వం అన్నీ పెరుగుతూ ఉంటాయి. ఇది వరకు ఒక్క చీర వదలాలంటే ఆడవాళ్ళు చీర వదలగలరా? ఒక చిన్నపాటిది అయినా వదలగలరు. ఇప్పుడు హ్యాపీగా తీసుకొని నవ్వుతూ హార్ట్ఫుల్ గా ఇవ్వగలం. అది సౌందర్యం, సవ్యం, చిత్తశుద్ధి, ఉల్లాసం, స్వేచ్ఛ, పరిపూర్ణత్వం, వాటి కోసం ఆకాంక్ష, త్యాగనిరతితో కూడిన సేవ అన్నీ కర్మ ప్రవాహంలో ఉన్న వారి బహుమానాలే. ఇప్పుడు వాళ్ళు ఈ ప్రవాహాల్ని సౌందర్య వాహినిగా మార్చారు. అంటే అందరూ కర్మ చేసేవాళ్లే, భూమి మీద ప్రతి ఒక్కరూ కర్మ చేసేవాళ్లే. వీళ్ళకి వాళ్ళకి డిఫరెన్స్ ఉంది. ఇవన్నీ ఎప్పుడైతే ఈ కర్మ నియమాలు ఇవన్నీ ఆచరిస్తున్నారో వాళ్ళకి సౌందర్యం వచ్చింది. వాటిని ఆచరించిన వాడి కర్మ ఎలా ఉంటుంది? సరిగా ఉండదు. ప్రతి ఒక్కరూ కర్మే చేసేది. వాళ్ళు చేసే కర్మకి వీళ్ళు చేసే కర్మకి డిఫరెన్స్ ఉంది. లోపల ఉద్దేశం మారొచ్చు, బయట ప్రవర్తన మారొచ్చు, ఏదైనా మారొచ్చు. అది ఒకసారి చదవాలైన. సౌందర్యం, సవ్యం, చిత్తం, ఉల్లాసం, స్వేచ్ఛ, పరిపూర్ణత్వం కోసం ఆకాంక్ష, త్యాగనిరతితో కూడిన సేవ అన్నీ కర్మ ప్రవాహంలో ఉన్న వారి బహుమానాలే. ఇప్పుడు వాళ్ళు పరిపూర్ణత్వం కోసం కూడా పాకులాడుతూ ఉంటారు వీళ్ళు. అలాగా వీటి మీదే ఉంటుంది. ఆ చైతన్యాన్ని విస్తృతం చేసుకోవాలన్న భావనలోనే ఉంటారు. ఆ చైతన్యాన్ని విస్తృతం చేసుకోవాలంటే నేను ఎలా ఉండాలో దాని గురించి అన్వేషిస్తూ ఉంటారు. అలా అప్పుడు వాళ్ళు కూడా కర్మ చేస్తున్నారు, కానీ వాళ్ళ కర్మలో డిఫరెన్స్ ఉంది. మామూలు వాళ్ళు చేసే కర్మకి వీళ్ళు చేసే కర్మకి డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు వాళ్ళు ఈ ప్రవాహాల్ని సౌందర్య వాహినిగా మార్చారు. సౌందర్య బీజాలను నాటి ఈ నియమాన్ని ఫలవంతం చెందించి బలోపేతం చేసి ప్రపంచంలో అందరి కోసము ఈ సౌందర్యాన్ని వృద్ధి పొందించారు. ప్రతి సౌందర్యము కర్మ మీద విజయ ఫలితమే. అంటే విజయ ఫలితం, ప్రతి సౌందర్యము కర్మ మీద విజయ ఫలితమే. అంటే కర్మలో త్యాగం చేయటం అనేది వచ్చాక దివ్యత్వం వచ్చింది. ఒక్కొక్క పాయింట్ లో దివ్యత్వం వచ్చింది. అప్పుడు ఆటోమేటిక్ గా సౌందర్యం అనేది పెరుగుతుందా లేదా? నిన్న మనం అనుకున్నాం విమర్శించకూడదు అని. ఆ ఎదుటివాడు విమర్శిస్తున్నా కానీ మనలో ఆ రియాక్షన్ రాకుండా మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ వాళ్ళ మీద విపరీతమైన ద్వేషాన్ని చూపకుండా ఉండగలగటం, అది కూడా త్యాగమే కదా. మనల్ని మనం త్యాగం చేస్తేనే కదా అక్కడ అలా ఉండగలిగాము. అది కర్మ పరిమితులు అధిగమించకుండా, కర్మ పరిమితుల కారణాలను తెలుసుకోకుండా ఏమీ పొందలేము. అన్ని తలాలలోనూ కర్మఫలాన్ని దాటి నిలవటానికి ఒక వ్యక్తి తన చర్యలను అదుపు చేసుకునే కొద్దీ అతను అయస్కాంతానికి గ్రాహకంగా మారతాడు. వచ్చారు, మళ్ళీ చదవమంటారా? కర్మ పరిమితులు అధిగమించకుండా, కర్మ పరిమితుల కారణాలను తెలుసుకోకుండా ఏమి పొందలేము.
కారణాన్ని తెలుసుకోకుండా ఏం పొందలేం. కారణాన్ని తెలుసుకున్నప్పుడే కారణం ద్వారా వచ్చే ఫలితం ఆ ఫలితాన్ని చూడగలుగుతాం. చూసి ఇది సరియైన ఫలితమా, సరికాని ఫలితమా అనేది మనకు తెలుస్తది కాబట్టి, దాన్ని ఎలా చెయ్యాలి అనేది కర్మ గురించి ఆలోచిస్తాం. అది. అన్ని తలాలలోనూ కర్మఫలాన్ని దాటి నిలవటానికి ఒక వ్యక్తి తన చర్యలను అదుపు చేసుకునే కొద్దీ అతను విశ్వయస్కాంతానికి గ్రాహకంగా మారుతాడు. అంతే. ఈ వీటి యొక్క మొత్తం ఫలితాల గురించి దేని గురించి ఆలోచించకుండా నిష్కామంగా చేస్తూ ప్రాయశ్చిత్తంగా భావించినప్పుడు అదే అయిపోతుంది. విశ్వయస్కాంతం మనిషిని సౌందర్యంలో జీవించేటట్లు ఉత్తేజపరుస్తుంది. విశ్వయస్కాంతంలో ఉన్న ప్రతిబంధము విశ్వ అయస్కాంత శక్తితో తీసుకోబడిన ప్రతి చర్య మన ఉనికిలోకి, మన జీవిత వ్యక్తీకరణలో, మన సృజనాత్మక చర్యలో సౌందర్యాన్ని ఉద్భవింప చేస్తుంది. అక్క అయిపోయిందా? లేదు. కర్మ విశ్వయస్కాంతం మనిషిని సౌందర్యంలోకి జీవించేటట్లు ఉత్తేజపరుస్తుంది. విశ్వయస్కాంతము అంటే విశ్వ నియమాలు ఇవన్నీ మనిషిని సౌందర్యంలోకి తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుంది. దానికి తగ్గట్టుగా ఉత్తేజపరుస్తుంది. అంటే ప్రతి ఒక్కరిలోనూ ఆ దివ్యత్వాన్ని తీసుకురావడానికే ఈ విశ్వం, ఈ యూనివర్స్ అనేది మనలో సౌందర్యాన్ని తీసుకురావడానికి, మనలో ఇంకా చైతన్యాన్ని పెంచడానికే పరీక్షలు జరుగుతూ ఉంటాయి. అన్ని జరుగుతూనే ఉంటాయి అన్నమాట. దాని పని అదే, ఇంకేం లేదు. ప్రతి ఒక్కరిలో దివ్యత్వాన్ని నింపటం, ప్రేమతో ఉండేట్టు చూడటం, ఇవన్నీ చేయడమే విశ్వం యొక్క అయస్కాంతం ఏం చేస్తుంది, టోటల్ విశ్వము, యూనివర్సు అదే పని చేస్తూ ఉంటది. అందుకని మనము యూనివర్స్ కి ఎప్పుడైతే సరెండర్ అవుతామో మనలో ఆ దివ్యత్వం వైపు వెళ్ళగలిగే శక్తి మనలో ఆటోమేటిక్ గా పెరుగుతూ ఉంటుంది. యూనివర్స్ కి సరెండర్ అయి ఉండాలి. విశ్వ అయస్కాంతంలో ఉన్న ప్రతిబంధము విశ్వ అయస్కాంత శక్తితో తీసుకోబడిన ప్రతి చర్య మన ఉనికిలో, మన జీవిత వ్యక్తీకరణలో, మన సృజనాత్మక చర్యలో సౌందర్యాన్ని ఉద్భవింప చేస్తుంది. అంతే కదా. విశ్వ అయస్కాంతం మన లోపల ఇవన్నీ రావడానికి ఎలాగ ప్రయత్నింపజేస్తుందో ఇవన్నీ పెరిగే కొద్దీ మనలో సౌందర్యం అన్ని ఆటోమేటిక్ గా పెరుగుతూ ఉంటాయి. చైతన్యం విస్తృతం అవటం ఇవన్నీ సహజంగా జరుగుతాయి. కర్మ ప్రవాహం మన జీవితాన్ని నియంత్రించటాన్ని నిలిపి విశ్వ అయస్కాంత ప్రవాహాల ద్వారా ప్రత్యక్షీకరించబడిన విజయాలను ప్రతిఫలించినట్లుగా విశ్వ అయస్కాంతం మన జీవితాన్ని ఒక స్థాయికి చేరుస్తుంది. అంతే కదా. అంతకుముందు ఏ స్థాయిలో ఉన్నాం, మనం విశ్వ నియమాలని, ధర్మాన్ని, వీటన్నింటినీ పాటిస్తూ ఉండే కొద్దీ మనం ఇప్పుడు ఏ స్థాయిలో ఉండగలిగామో ఎవరికి వాళ్ళు చెక్ చేసుకున్నప్పుడు వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. విశ్వ అయస్కాంతం కిరణాల ద్వారా ప్రకాశవంతమైన గత కర్మ అంతా సౌందర్యంగాను, చిత్రాలుగాను, నాటకం, పద్యాలు, సంగీతం అన్నింటినీ దాటి జీవితంలోకి కర్మ నియమపు వివేకాన్ని ప్రత్యక్షీకరించుకునే జీవితంలోకి రూపాంతరం చెందుతాయి. అంతే. బాధను ఆశీర్వాదంగా, అజ్ఞానాన్ని ప్రకాశవంతంగా, బలహీనతను శక్తిగా మార్చాలంటే మనం శక్తివంతమైన కర్మ ప్రవాహాలను పరిష్కరించటం నేర్చుకోవాలి. బాధని ఆశీర్వాదంగా, అజ్ఞానాన్ని ప్రకాశవంతంగా, బలహీనతను శక్తిగా. బాధని ఆశీర్వాదంగా ఎలా బాచుకుంటారు? విమర్శించేవాడు వచ్చాడు, మనల్ని బాధ పెడుతూ ఉన్నాడు. బాధ పెడుతూ ఉండే కొద్దీ మనము గతంలో ఎంతో మందిని విమర్శించి వస్తే, ఒక 10 మందిని విమర్శించి వస్తే ఇప్పుడు ఒకరి రూపంలో మనకు ఎదురయ్యింది. ఓ, ఇతను మళ్ళీ నేను ఆ విమర్శలో ఇరుక్కోకుండా నన్ను అలర్ట్ చేస్తున్నాడు అని ఎప్పుడైతే మనం అనుకుంటామో వాళ్ళు ఇచ్చేది ఆశీర్వాదం అవుతుందా లేదా? అంతే కదా. వాళ్ళు మనలో ఇంకా మళ్ళీ తిరిగి గతంలో అన్ని చేసి వచ్చాం, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తోటి మనకు చూపిస్తున్నారు, దీన్ని ఇదిగో ఇలా ఉంది అని. ఇలా ఉంది అని తెలిసినప్పుడు ఓకే, ఇలాంటి పెయిన్ ఇంకెవరికి ఇవ్వకూడదు అని మనం అనుకుంటున్నామా లేదా?
అంటే వాళ్ళిచ్చింది మనకి ఆశీర్వాదమే కదా! అందువల్ల వాళ్ళకేం చేయాలి? మనం కృతజ్ఞతతో ఉండాలా లేదా? అలాగా బాధను కూడా ఆశీర్వాదం చేసుకోవాలి. అజ్ఞానాన్ని కాంతివంతం చేసుకోవాలనా? అజ్ఞానాన్ని ప్రకాశవంతం చేసుకోవాలి. అదే ప్రకాశవంతం చేసుకోవాలి. అజ్ఞానంలో బలహీనత ఉన్నాము. ఒక్క నిమిషం. అజ్ఞానంలో ఉన్నాం. ఒక విషయంలో అజ్ఞానంలో ఉన్నాం. దానికి ఎప్పుడైతే అలా ఉండకూడదు అని తెలుసుకున్నామో, జ్ఞానం వైపు దాన్ని ఎప్పుడైతే మరల్చామో, అప్పుడు ఆటోమేటిక్‌గా మనం కాంతివంతంగా, ప్రకాశవంతంగా తయారవుతామా లేదా? ఇదివరకు మన వాక్ ఎలా ఉండేది? ఎలా పడితే అలా ఉండేది. ఇప్పుడు మార్చుకున్నాం. ఈ వాక్ మారాక ఎంతమంది మనకి స్నేహితులవుతున్నారు? ఎంతమంది మనకి దగ్గరవుతున్నారు? ఎంతమందున్నారు? అంటే మనం ప్రకాశవంతంగా ఉన్నాం కాబట్టే వాళ్ళందరూ మనకి చక్కగా మనం వాళ్ళకి సహకరిస్తున్నాం. వాళ్ళు మనకి సహకరిస్తూ అందరం హ్యాపీగా ముందుకెళ్ళగలుగుతున్నాం. అజ్ఞానంలో నుంచి జ్ఞానం వైపులోకెళ్ళినప్పుడు మనం ప్రకాశవంతంగా మారుతాం. అలాగనే అజ్ఞానం లేకుండా ఉండదు గదా! అజ్ఞానమే గదా జ్ఞానానికి మెట్టు. ఇప్పుడు అజ్ఞానంలో ఉండి ఇది చెయ్యకూడదని తెలుసుకొని సత్యాన్ని దాన్ని జ్ఞానం వైపు మార్చుతున్నాం. అంటే అజ్ఞానం లేకపోతే ఎలాగ ప్రకాశవంతంగా మారుతాం? అందుకని అజ్ఞానం అనేది ఉంటుంది. కానీ దాన్ని మార్చినప్పుడు మనం ప్రకాశవంతంగా మారుతాం. హ్మ్. బలహీనతను శక్తిగా మార్చాలంటే మన శక్తివంతమైన కర్మ ప్రవాహాలను పరిష్కరించటం నేర్చుకోవాలి. బలహీనతలు. అంటే ఏంటి బలహీనతలు? అరిషడ్ వర్గాలు, గుణాలు. అవే కదా మనలో బలహీనతలు. హ్మ్. వాటిని మార్చుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా శక్తివంతంగా మారతాం. ఇదివరకు ఎదుటివాడిని అవమానిస్తూ మాట్లాడగలం. నోరు తెరిస్తే అవమానిస్తూ మాట్లాడడం. వీడట్ట, వాడట్లా అని కంప్లెయింట్ మైండ్ మాట్లాడటం. ఇవన్నీ ఉండేవి. కానీ ఇప్పుడున్నాయా మనకి? అవి లేవు కదా! మనం మార్చేసాం కదా! శక్తివంతంగా మారామా లేదా? ఎప్పుడైతే మనము నోరేసుకొని మాట్లాడుతూ ఉంటామో, అనవసరం మాటలు, సరికాని మాటలు మాట్లాడుతూ ఉన్నామో, శక్తి కోల్పోతున్నాం గదా! మరి ఈరోజు ఇదివరకు 2 పనులు చేస్తేనే అలిసిపోయేవాళ్ళం. ఇప్పుడు 10 పనులు చేసినా అలసిపోవట్లా. ఎందుకని అలసిపోవట్లా? మన మాట సవ్యంగా ఉంది కాబట్టి, సరియైన మాట ఉంది కాబట్టి, శక్తిని కోల్పోవటంలా. ఎదుటి వాడిని బాధ పెట్టే విధంగా, ఇబ్బంది పెట్టే విధంగా నోరేసుకొని ఇప్పుడు మాట్లాడడంలా. ఏది సరి అయినదో, ఆ సరి అయిన మాటలు మాత్రమే మాట్లాడుతున్నాం. అందువల్ల మనం శక్తిని కోల్పోకుండా ఎప్పుడూ ఉల్లాసంగా ఉండగలుగుతున్నాం. అది. ప్రతి గొప్ప విజయము కర్మపై విజయం సాధించటం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అంతే. కర్మ మన జీవితాన్ని పరిమితం చేసి కాలాంత కాలాంతరంలో మనని అవాస్తవ చక్రంలో బంధిస్తుంది. ఏంటి? కర్మ మళ్ళీ చెబుతా. ప్రతి గొప్ప విజయము కర్మపై విజయం సాధించటం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ప్రతి ఒక్క విజయము మనం చేస్తున్న కర్మపై కర్మను బట్టే ఉంటది. హ్మ్. కర్మపై విజయం సాధించటం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. హ్మ్. కర్మ మన జీవితాన్ని పరిమితం చేసి కాలాంతరంలో మనని అవాస్తవ చక్రంలో బంధిస్తుంది. అంతే గదా! అవాస్తవ చక్రంలోకి పంపించేది గూడా కర్మే. మరి విజయం వైపు నడిపించేది ఆ కర్మే. మరి ఆ కర్మని ఎటువంటి కర్మ చేస్తున్నామనేది గమనించినప్పుడు, ఎరుకతో ఉన్నప్పుడు, సరియైన కర్మ చేసినప్పుడు విజయం వైపు, సరికాని కర్మ చేసినప్పుడు పడిపోవడం వైపు. 2 జరుగుతూ ఉంటాయి. ఈ పరిమితిని అధిగమించి అవాస్తవికపు యాంత్రికత్వం నుండి మనల్ని విడుదల చేసుకోవడానికి గొప్ప శక్తి, ఆకాంక్ష, నిశ్చయత్వం అవసరం. హ్మ్. మనం గొప్ప శక్తి, ఆకాంక్ష. ఆకాంక్ష, నిశ్చయం అవసరం. హ్మ్. హ్మ్. మనం కర్మను మేధస్సుతో ఎదుర్కొంటూ కర్మ సిద్ధాంతంలో దాగి ఉన్న సందేశాన్ని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఇవన్నీ సాధ్యమవుతాయి. అంటే ఒక మాటంటారు. టార్కం గారు. పునర్జన్మ సిద్ధాంతాన్ని ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి మాత్రమే కర్మ సిద్ధాంతం అర్థమవుతుంది అని. అంటే ఆ కర్మ సిద్ధాంతం అర్థమవ్వాలి అంటే పునర్జన్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలి. అంటే మనకి జన్మలున్నాయి, అన్నీ ఉన్నాయని మనం అర్థం జేసుకోవాలి. హ్మ్. మన గత కర్మల పరిణామాలను ఎదుర్కోవటానికి నాయకత్వ లక్షణాలు, కర్మ తరంగాల మీద తేలియాడగల స్థైర్యము, సంసిద్ధత ఉన్న నాయకుడు అవసరం.
అంటే దాని సరి అయినది ఎటువంటి కర్మలు చేస్తే ఎలాంటి ప్రభావం ఉంటది, ఈ కర్మ యొక్క ప్రభావం ఇలా ఉంటుంది, ఇవన్నీ తెలియజేసిన వాళ్ళు ఉన్నప్పుడు మన ప్రయాణం చక్కగా ఉంటుంది. ఒక ఇప్పుడు గజ ఈత తారకం గారు ఉన్నారు, తారకం గారు బుక్ ద్వారా ఇంకా ఇంకా లోతుల్లోకి తెలుసుకుంటున్నామా లేదా? ఇంకొక బుక్, నెక్స్ట్ చదవబోయే బుక్ ఇరిటేషన్, చిరాకు. ఆ బుక్ కూడా, ఓహో చిరాకు పడితే కూడా కర్మలో ఇరుక్కుంటాం. ఆ బుక్ చదివినప్పుడు ఇంకా ఇంకా లోతుల్లో, ఇంకా జాగ్రత్త, ఇంకా మన వాక్ ఎంత శుద్ధి పడాలో అంత శుద్ధిగా తయారవుతూ ఉంటది. అలాగా మనము ఆ వాక్కులో శుద్ధి ఇవన్నీ చేస్తూ 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 ఉండే కొద్దీ ఇంకా చైతన్యం విస్తృతం అవుతూ ఉన్నతంగా తయారవుతూ ఉంటాం. ఒక గజ ఈతగాడిని చూసి ప్రతిసారి నేను కర్మతరంగాలపై సౌందర్యం సృష్టించే వారి గురించి అలలకు ఎదురు నిలుస్తూ వాటి వలనే ప్రగతి సాధించగల వారి గురించి ఆలోచించేవాడిని. మనం మన కర్మను నైరాశ్యంలో మన కర్మను నైరాశ్యంలో, భయంతో, కోపంతో ఎదుర్కోకూడదు. కానీ దానిని ఉన్నత తలాల నుంచి, మన మూలం నుంచి మనం భయపడటము, కర్మ తరంగాలను ఒక ఈతగాని వలె గమనిస్తే ఆ తరంగాలలో మునిగిపోకుండా ఉండటమే నేర్చుకోవడానికి మనం ప్రయత్నించాలి. ఈ ప్రపంచంలో మనం నేర్చుకునేదంతా మన కర్మను ఎదుర్కొనే మార్గం. సౌందర్య వారధులు, సోపానాలను నిర్మిస్తూ దానిని మార్చుకోవటం తప్ప మరేమీ లేదు. సౌందర్యం అంటే ఈ మొత్తం ఏమేమి ఆచరించాలో ఆచరిస్తూ మార్చుకోవడం తప్ప ఇంక ఇక్కడ ఏం లేదు. కర్మ సిద్ధాంతం మనని పరిణామంగా మారటం కంటే కారణంగా ఉండటంలో సహాయం చేస్తుంది. మనం అంటే కారణాన్ని, అంటే కర్మ సిద్ధాంతం కారణాన్ని తెలియజేస్తుంది. ఎప్పుడైతే కారణాన్ని తెలియజేస్తుందో సరి అయిన కారణాలతో మనం కర్మ చేస్తూ ఉన్నప్పుడు పరిణామం ఆటోమేటిక్ గా వస్తుంది. కానీ కర్మ సిద్ధాంతం మాత్రం ఏం చేస్తుంది, కారణాన్ని మాత్రమే తెలియజేస్తుంది. మనం చైతన్యంతో జీవించనంత వరకు కారణ పరిణామాలుగా జీవిస్తాము. చైతన్యంతో జీవించనంత వరకు కారణ పరిణామాలుగా జీవిస్తాము. ఈ పాయింట్ చాలా బాగుంది అక్క, దీన్ని కొంచెం వివరించరా? మళ్ళీ చెప్పు. మనం చైతన్యంతో జీవించనంత వరకు కారణ పరిణామాలుగా జీవిస్తాం. చైతన్యం అయిపోయినప్పుడు ఇంకా కారణము పరిణామము రెండు ఉండవు. ఇంకా నువ్వు చైతన్యానివి. మాధవి వేరు, ఆ సరస్వతి గారు వేరు, వీణా వేరు, వీళ్ళందరూ వేరు వేరు కాదు, అంతా ఒకటే. ఇంకా ప్రత్యేకించి అక్కడ నేను, నాది, మనము ఏమీ ఉండవు. కారణం ఉండదు, పరిణామం ఉండదు. అందుకే చైతన్యంగా చూడండి, చైతన్యంగా ఉండండి అని చెప్తూ ఉంటారు. కర్మ సిద్ధాంతం మనల్ని నిద్ర లేపి కారణంగా ఉండే అవకాశాన్ని ఇస్తుంది. కారణం కర్మ ప్రవాహంతో అనుసంధించి విశ్వ అయస్కాంతంలో ఐక్యతతో ఉండే జీవితాన్ని సృష్టిస్తుంది. మిమ్మల్ని నియంత్రిస్తున్న వారు ఎవరో, లేక మీరు ఎవరికి బానిసలో, లేక మీరు ఎవరికి సేవ చేస్తున్నారో చూడడానికి ప్రయత్నించండి అని మా గురువులు తరచూ చెప్తూ ఉండేవారు. ఏంటి మళ్ళీ చదవలేదు? మిమ్మల్ని నియంత్రిస్తున్న వారెవరో, లేక మీరు ఎవరికి బానిసలో, లేక మీరు ఎవరికి సేవ చేస్తున్నారో చూడటానికి ప్రయత్నించండి అని మా గురువులు తరచూ చెప్తూ ఉండేవారు. మనల్ని ఉపయోగించుకుంటున్న, మనపై చాతుర్యం ప్రదర్శిస్తున్న, మనల్ని స్వలాభం కోసం వాడుకుంటున్న కారణాలను దర్శించటం ఎంతో శక్తివంతం. స్వేచ్ఛ పొందిన మానవులు అతి కొద్ది మందే ఉంటారు. వారే మానవ జాతి ఆశ, భవిష్యత్తును. మళ్ళీ ఒకసారి చదువుమా. మిమ్మల్ని నియంత్రిస్తున్న వారు ఎవరో, లేక మీరు ఎవరికి బానిసలో, లేక మీరు ఎవరికి సేవ చేస్తున్నారో చూడడానికి ప్రయత్నించండి అని మా గురువులు తరచూ చెప్తూ ఉండేవారు. అంటే ఎవరికి సేవ చేస్తున్నారు, ఎవరితో ఎలా ఉన్నారో గమనిస్తూ ఉండమంటున్నారు కదా.
అంటే మిమ్మల్ని ఎవరు నియంత్రిస్తున్నారో, అంటే మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారో, లేక మీరు ఎవరికి బానిసలో, లేక మీరు ఎవరికి సేవ చేస్తున్నారో చూడడానికి మీరు ప్రయత్నించండి. అంటే ఎవరు ఎలా ఉంటున్నారో మన పట్ల, వాళ్ళ యొక్క ఆ! ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది మనమే గమనించుకోవాల. గమనించుకోవాలి. ఆ! ఎందుకని పక్కనోడికి తెలీదు గదా! హ్మ్. హ్మ్. మనల్ని ఉపయోగించుకుంటున్నా, మనపై చాతుర్యం ప్రదర్శిస్తున్నా, మనల్ని స్వలాభం కోసం వాడుకుంటున్న కారణాలను దర్శించటం ఎంతో శక్తివంతం. లైన్ మళ్ళీ వినండి మాస్టర్స్. ఒక్కసారి చదువు మళ్ళీ. మనల్ని ఉపయోగించుకుంటున్నా, మనపై చాతుర్యం ప్రదర్శిస్తున్నా, మనల్ని స్వలాభం కోసం వాడుకుంటున్నా, అలాంటి కారణాలను దర్శించటం ఎంతో శక్తివంతము. అంటే ఆ కారణాలని గమనించండి చక్కగా. గమనించకపోతే తెలియదు. మనల్ని ఉపయోగించుకుంటున్నారో, మరి ఏం చేస్తున్నారో అనేది మనం గమనించుకోవాలి అని చెప్తున్నారు. అంటే ఎదుట వాళ్ళు మన పట్ల ఎలా ఎలా ఉంటున్నారు అనేది గమనించాల. గమనించమంటున్నారు. రియాక్ట్ అవ్వమని చెప్పలా. హ్మ్. లేదు, గమనించమంటున్నారు. హ్మ్. స్వేచ్ఛ పొందిన గమనించినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో తెలుస్తదంతే. హ్మ్. స్వేచ్ఛ పొందిన మానవులు అతి కొద్ది మందే ఉంటారు. వారే మానవ జాతి ఆశ, భవిష్యత్తును. ఏంటి? హ్మ్. స్వేచ్ఛ పొందిన మానవులు అతి కొద్ది మందే ఉంటారు. వారే మానవ జాతి ఆశ, భవిష్యత్తును. అంతే మేడం. అయిపోయింది. అంటే స్వేచ్ఛ స్వేచ్ఛను పొందిన పొందిన అంటే వాళ్ళు అతి ఆల్రెడీ కొద్ది మందే వాళ్ళు ఉంటారు. ఉన్నతంగా తయారైన వాళ్ళు కొంతమందే ఉంటారు. వాళ్ళ హ్మ్. నుంచి మనం తెలుసుకోవాలి అన్న కోణంలో. హ్మ్. చాప్టర్ అయిపోయింది. అవును.